మాటి మాటికి ప్రభు సన్నిధిలో కనబడే కొద్దీ ఒకటి వ్యక్తిగతంగా చూస్తే లోకల్గా ఎక్కువ కాలము పరిచయలో ఉండట అంత, ఎందుకంటే చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభునే మాట అన్నారు. ఈయన తల్లి తండ్రి సహోదరులు మన మధ్య లేరా, మనతో కలిసి లేరా అని ఆయన పెంపకమును విన్నప్పుడు ఇతడు ఫలానా ఆయన కాదు అన్నారు. కాబట్టి వారికంటే గొప్పవారు కాదు, కానీ అవసరం బట్టి ప్రవసన నిలబడినప్పుడు అది మేమైనా ఎవరైనా అది దేవుని యొక్క వాక్యమని అంగీకరించాలి. నిజంగా కీర్తన 8:5-6 రాయడం ప్రకారం అయోగ్యులైన మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకొని యోగ్యత ఇచ్చిందే కాదని ఈ స్థానంలో ఆరాధించే ధన్యత అయితేనేమి, ప్రభునామంలో ఆయన పిల్లలను పిలువబడి ధన్యత ఇచ్చినందుకు ఎంతైనా జీవితాంతం ఆయనకి రుణస్థులమే. ఎంతకాలం ఆరాధించినా, ఎంతకాలం ఆయన స్తుతించినా ఒకటే. యెషయా 6:2-3 ప్రకారము కేవలము ఆయన నామముకి కీర్తించే అనుభవం ఉంటాయి. ప్రకటన 5:11-12 ప్రకారము ఘనపరిచే అనుభవం ఉంటుంది తప్ప ప్రభు సన్నిధిలో దేవుని రాజ్యంలో ఆ అనుభవం కొరకే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేయబడిన వారు పిలువ ఉన్నాడు ప్రవక్త యెషయా ద్వారా. ఆ పిలుపులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆ పిలుపులో ఉంచాడు. ఇంకా చాలామంది అన్నిట్లో పాలు పొందలేకపోతుంటే, అంటే ఆరాధనలో కావచ్చు, బలలో కావచ్చు, ప్రతి పరీక్షల్లో వారు నెంబర్ 1 ప్రార్థన చేస్తూ రావాలి, ఆరాధన చేస్తూ రావాలి. 3 బలలో పాలు పొందాలి. 4వది సాక్ష్యము కలిగి ఉండాలి. 5వది దేవుని యొక్క నామమును ఇతరులకు తెలియజేస్తూనే ఉండాలి, చెప్పాలి. కీర్తన 48:10 ప్రకారము మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నామంటే మరి మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో రాబడిన ప్రకారం మోగది చెవిటిది పట్టిన దయ్యం. ఆ యొక్క తండ్రికి ఎంత బాధ ఉందో ఆ బాధను వర్ణింపలేము. ఒక మాట చూస్తాం, ఎందుకు దేవుడు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం చదవండి. 21-22. ఏమంటా ఇక్కడ అంటాడు, ఎప్పటి నుండి అంటే బాల్యం నుండియే. ఇంకా పైన జ్ఞాపం చేసినప్పుడు ఏంటంటే 17-18 చదవండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుంటాయి? సంఘమేనంతే. అంటే వారి నోట ఏమీ లేనప్పుడు, వారి జీవితంలో ఆరాధన లేదు, బల్ల లేదు, ప్రార్థన లేవు, ఏమీ లేనప్పుడు నడిపించే వారిలో కూడా ఈ బాధే ఉంటాయి. ప్రాముఖ్యమైనది అంటే ఎంత తండ్రి బాధపడుతూ వచ్చాడో 12 మంది శిష్యులతో ఏడ్చాడు, తర్వాత ప్రభుతో ఏడ్చాడు. సంఘంలో కూడా మా బాధలు కూడా అంతే. అంటే ఏంటి? ఆత్మీయ సహోదరుల మధ్య పంచుకోక తప్పదు, ప్రభు సన్నిధిని మొరపెట్టక తప్పదు, ఇది రీజన్గా తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా సరే మౌనంగా ఉండి టైంపాస్కి వచ్చాం, టైంపాస్ పోతున్నాం అనే విషయాలు సంఘ కార్యక్రమంలో పాల్పొందుతున్న ఏ వ్యక్తి అయినా టాప్ టు బాటం అంటే కింద వాడు మొదలుకొని పై వరకు వారు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ప్రభువులలో పాలు పొందుకొనుపు. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక
11వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుకుంటూ వస్తాం. కొన్ని వచనాలు 26 నుంచి 30 వరకు చదువుకొని తర్వాత ధ్యానిస్తూ వస్తాం. మీరు ఈ రెట్టిని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. 27 మీరు చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడును తను తాను పరీక్షించుకునేలను అలాగే చేశారు. రెట్టిని తిన పాత్రను త్రాగవలెను. ఇందువలనే మీరు అనేకులను బలహీనులు రోగులు ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఆత్మీయమైన గొడ్డుతనం, ఆత్మీయమైన నిద్ర ఎట్లుంటుందంటే కష్టపడేవాడిని తెలుస్తూ వస్తారు. రాత్రంతా ప్రయాసపడి లేదా సముద్రం అంతా ప్రయాసపడి ఆ పంట రాకపోతే ఆ యొక్క రైతుకి ఎంత వేదన బాధ ఉంటుందో, సంఘములో కూడా ఆ కుటుంబాల విషయంలో కానీ పరిచయ విషయంలో కానీ బాధ్యత కలిగిన వ్యక్తులుగా, పరిచయం చేస్తున్న వ్యక్తులుగా ఈ బాధ్యత అనేది ఉంటూ వస్తాయి. కాబట్టి ఆ భారం, ఆ బాధ్యత పౌలు చూశాడు ఆనాటి కొను సంఘాన్ని. వారిలో ఉన్న ఆత్మీయ గొడ్డుతనం, వారిలో ఉన్న ఆత్మీయ లాభనితనం చూసినప్పుడు ఆ బాధ. చాలామంది నిద్రిస్తున్నారంటే అన్నిట్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము వారి మౌనంగా ఉంటారు, ఆరాధన చేయరు, బల్లలో పాలు పొందరు, ప్రార్థనలో పాలు పొందరు, సంఘ కార్యక్రమాలు రారు, టైంపాస్కి రోడ్లో తిరుగుతూ వస్తారు. తప్పదు ఉద్యోగ బాధ్యతలు ఉండి, తప్పదు కుటుంబ సమస్యలుండి, అంటే డే టైం మిగతా టైంలో అన్నిట్లో కూడా సాధ్యం వరకు రావడానికి ప్రయాసపడాలి. అన్నిట్లో పరిచారకులు, రక్షణ మానవ పొందిన వ్యక్తులు, బాల్యలో పాల్పొందే వ్యక్తులు అన్నిట్లో సాధ్యంతో రావాలి. సరే, ఇది దీనికి ముందు మనం ధ్యానిస్తూ వస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ఇది కావాలంటే 19 అంటాడు, ప్రభు తన వారిని ఎరుగును అనునది ప్రభునామన ఒప్పుకునే ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఈ లోకంలో ఇవి ఎక్కువ కనబడుతూ వస్తాయి. సకల దుర్నీతి పాపం అంటాడు అపోస్తలుడైన యాకోబు. అంటే మన జీవితాల్లో ఏ దోషమైతే ఉంటుందో అది తొలగిపోవాలి. దాన్ని పెట్టుకొని ప్రభుని వెంబడించి జాలం. ఇక్కడ పౌలు జ్ఞానం చేస్తుంటాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టివి కూడా ఉండును, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును అన్నాడు. మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఎవడో వీటిలో చేరిక తను పవిత్రపరచుకోవాలి. ఇది ఏ వ్యక్తి అయినా జ్ఞానం చేసినప్పుడు తన జీవితాల్లో అదే. ఒక లోకంలో ఉన్న వ్యక్తులకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, లోకంలో ఉన్న వ్యక్తులకి అందరూ దేవుని ఎరిగారు. కీర్తనల 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 14వ అధ్యాయంలో దేవుడు లేడని 4వ వచనమేనా? ఇప్పుడు ఆ మాట మనం ఎవరు కూడా అనలేం, దేవుడు లేడని చెప్పలేం. అందరూ కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే సమస్త సృష్టి చూసినప్పుడు, ఇప్పుడే మనం ఆరాధనలు కూడా చూసాం, కీర్తన 8లో చూసిన ప్రకారము, నీవు కలిగేసిన ఆకాశ నక్షత్రాలు చూడగా ఈరోజు కూడా మరి ఇంకా ఎంత పరిశోధించినా దాని యొక్క అంతం అంటే ముగింపు ఎవరు చెప్పలేకపోతున్నారు అసలు. అంటే ప్రభువు ఈ దేవుడు ఆకాశమును, ప్రకటన 21:1
ప్రకారము భూమిని కొట్టివేసేంత వరకు ఏదో ఒక విషయంలో ఎన్నో అద్భుతాలు చూస్తూనే ఉంటాం, ఎన్నో గొప్ప కార్యాలు చూస్తూనే ఉంటాం. కానీ దీనికి అంతం నేను కనుగొన్నాను, దీని యొక్క లిమిట్ అంటే మరి ఆకాశం యొక్క పరిమాణ విషయంలో కానీ, అందులో ఉన్న దాని యొక్క మరి విశేషాల్లో కానీ, ఆకాశంలో ఉన్న దాని యొక్క విశేషాలు కానీ, ఇంకా మూడో ఆకాశం తర్వాత ఎన్నో ఉన్నాయి. నక్షత్రంలో జరుగుతున్న సంగతులు కానీ ఏమి కూడా మనము మనుషులుగా డిక్లేర్ చేయడానికి మరి ఏదో ఒకటి కనబడుతున్నట్టాయి అంటే అంత దేవుడు. రెండవది, అందుకే కీర్తనలు 139లో 14 నుంచి రాయబడిన ప్రకారము దేవుడు మనం కలిగేసిన విధం చూసినప్పుడు కూడా భయము ఆశ్చర్యం కలుగుతాయి. భయమును ఆశ్చర్యం కలుగుతాయి అంటే దేవుడు ఒక వ్యక్తిని తయారు చేసిన విధానం కూడా సృష్టికి అందని అర్థం. యాక్చువల్గా ఎంతో సైన్స్ అభివృద్ధి పొంది ఎప్పుడు చెప్పగలదు మనం చెప్పిన ప్రకారము. ఆయన ఇంకా అంటాడు, నీవు నన్ను చదవమ్మా. పదహారు వచనం చదువు. నేను పిండమనడుగా నియమింపబడిన దినములలో ఇది ఒకటైనను కాకమనిపే అంటే ఒకటైనను కాకమనిపే దేవుడు ఆయన్ని చూశాడంట. ఒకటైనను కాకమనిపే నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమనిపే. ఏ సైన్ చెప్తుంది ఈరోజుకి నాకే తెలియదు. ఫలానా అంటే ఇంకా కన్ఫామ్ ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంది, స్త్రీలింగము పురుషలింగం అని చెప్పే డిక్లేర్గా అయితే నాకే తెలియదు. ఒకవేళ ఉందేమో అయితే 90% ఇప్పటి వరకు లేదని చెప్పగలం. కానీ దేవుడు అంటాడు, నియమింపబడిన దినములు ఒకటైన కాకపోతే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అన్నాడు. అంటే దేవుని యొక్క సృష్టి అలాంటిది. అంటే సమస్త సృష్టి చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతాయి, దేవుడు కలిగేసిన విధానం చూసిన ఆశ్చర్యం కలుగుతాయి. కాబట్టి దేవుడు లేడని చెప్పాం, దేవుడు ఉన్నాడు. మరి వాళ్ళకి మనకు ఉన్న వ్యత్యాసం ఏమి, లోకంలో ఉన్న ప్రజలకి మనకు ఉన్న వ్యత్యాసం ఏమి, మన జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి. అందుకంటాడు మొదటి 2 తిమోతి 2:20 అంటాడు, ఎవడైనా వీటిలో చేరక తను పవిత్రపరచుకోవాలి. మన జీవితంలో ఏది పవిత్రమో దాన్ని గమనించాలి. ఈరోజు అది తగ్గుతూ వచ్చింది. ఆ రోజు అపోస్తలుడైన పౌలు జ్ఞానం చేసినప్పుడు, ఎందుకంటే ఇక్కడ జ్ఞానం చేస్తూ అపోస్తలుడైన పౌలు 2 తిమోతిలో జ్ఞానం చేసినప్పుడు చూడండి, ఇక్కడ మరి 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. దూషకులు అంటే ఈ లోకంలో ఉన్న లోకంలో ఉన్న సమాజం యొక్క పరిస్థితులు అది. అప్పుడు ఆయన అన్నాడు, అపోస్తలుడైన పౌలు అంత్య దినములు అన్నాడు. అంటే ఇప్పుడు అక్షరాలు జరుగుతున్నాయి. కాలం ముగింపు దినాల్లో ఉన్నాం, ఎండింగ్ దినాల్లో ఉన్నాం. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఆ గడియ ఆ దినమైన మనకు తెలియదు అన్నాడు మత్తయి సువార్త 24లో. కాబట్టి మనం మెలకుతో ఉండాలి. మార్కు సువార్త 13, 32, 33, 34 కూడా అదే అంటాడు. ఎప్పుడైనా వస్తాడో తెలియదు. అంటే ఉదయం వస్తాడా, రాత్రి వస్తాడా, వేకుజామున వస్తాడా, అర్ధరాత్రి వస్తాడా తెలియదు. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వస్తాడన్నాడు. కాబట్టి ఆ దినాలు వచ్చేదే కొద్దీ మనకు మెలకువ. ఏ మెలకువ? ఆత్మీయమైన మెలకువ, పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితంలో కలిగిన వారి జీవితాల్లో ఎట్లుంటారట. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ రాసిన పత్రిక ఏం చేసి వచ్చాడంట పౌలు తన జీవితాల్లో ప్రభుని పోలుట. ఈ రోజుల్లో నేను కూడా అనుకుంటూ వచ్చాను. అసలు అంటే యవనస్తుడిగా రక్షణ పొందక మునుపు నుంచి కూడా దేవుని యొక్క వాక్యము అంత తెలుసు కాబట్టి రక్షింపబడిన దినాలు మొదలుకొని చూసిన కనీసం నా వరకైతే, ఎందుకంటే ప్రభువుని పోలి నడుచుట. ఎందుకంటే ఏదో విషయాల్లో మాలిన్యమంటుకుంటూ వస్తాయి. కీర్తన మరి జ్ఞానం చేసే ప్రకారము ఆయన తన జీవితంలో యోబు లాంటి మహాభక్తుడే 40 కీర్తన 4లో అన్నాడు. యోబు 44లో ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 44లో, యోబు గ్రంథం 44, నేను నీచుడను. ఇది గమనించండి. ఆయన అంటాడు యోబును బట్టి 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక మాట చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. ఎలా ఎలా ఉందంటే తన పిల్లల విషయాల్లో కూడా భయభక్తులతో పెంచుట. ఎలా ఉన్నాడు జ్ఞానం చేస్తుంటాడు, 5 అంటాడు, వారి వారి విందు దినములు పూర్తి కాక యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో. ఈ మాటకు రీజన్లో మనము నా వరకు కూడా అనర్హుడుగానే కనబడుతుంది. ఎందుకంటే పిలువనంపించి కుటుంబ ప్రార్థనలో ఇది రావాలి, ఇది రావాలి, కుటుంబ ప్రార్థనలకు రావాలి. ఏమని? వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు అడగాలి. ఏరా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, లేదా అప్పుడు ఆ రాత్రి పండుకునేటప్పుడు వాళ్ళు అడుగుతూ రావాలి. ఇప్పుడు నువ్వు ఏం చదివినావు, ఏం చేస్తున్నావు? ఈ రోజు కూడా నా వల్ల కూడా అంటే ఆత్మీయమైన నష్టంలో నేను మొదటి వాడనే. నెంబర్ వన్ పాయింట్. ఎందుకంటే ఒక మాట చూస్తామండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18 వచ్చిన ప్రవక్త యెషయా 8వ అధ్యాయం 18. ఎంత సాక్ష్యం అంటాడు, దేవుని ప్రజల మధ్య ఆయన మహత్కార్యం చేయవారుగా ఆయన ఇచ్చిన పిల్లలు సాక్షిగా ఉన్నారంట. ఇక్కడ అంటాడు యోబు తన జీవితంలో వారి విందు దినమనందు పూర్తి కాగా తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి. ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య కూడా అనుసంబంధం, ఆత్మీయ జీవితాలు 90% ఫెయిల్యూర్లో కనబడే కుటుంబాలు ఎక్కువ చూస్తాం. 90% ఫెయిల్యూర్ ఎక్కువగా కనబడే జీవితాలు చూస్తాం. భార్య భర్తల మధ్య కూడా యాక్చువల్ చెప్పాలంటే అంటే వారి ఆత్మీయ జీవితాలు కొద్దిమంది ఇప్పటికీ మాట్లాడని వ్యక్తులు ఉన్నారు. అంటే ఇది ఎందుకంటే వారే దేవునింట పరిచయం చేయవారు ఉండొచ్చు, దేవునింట బల్లలో పాలు పొందేవారు కావచ్చు, నడిపించేవారు కావచ్చు. ఏమంటే ఏం చేస్తామన్నా ఇంకో దౌర్భాగ్యమైన జీవితం. యోబు 2:9-10 జ్ఞాపిస్తున్నట్లు భార్యల వంటి వారు ఉంటారు కదా, మనం ఏం చేస్తామంటే తప్పదు కదా, భరించాలి, తప్పదు అది కూడా. కానీ సమాధానం పొందడానికి ప్రయాసపడాలి. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ దోషం ఉంది అనే విషయాలు వారు పరీక్షించుకోవాలి. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు వారికి సాయం చేస్తానన్నాడు. మనం ఆ విషయాల్లో ఫెయిల్ అయినాం. ఎంతమంది ప్రార్థన పూర్వకంగా చేస్తూ రావాలి. అబ్రాం వలె, షారా వలె, మరి ఇసాకు వలె, రిబ్కా వలె ఉండాలి. ఈ రోజుల్లో కుటుంబాలు తక్కువ కనబడతాయి. కారణం ఏంటి? వారంతా జీవితాలు ఉండదు. ఏం చూస్తారు? లాభం చూస్తారు. అంటే కట్న కానుకలని, ఆస్తిపాస్తులని, పేరు ప్రఖ్యాతులని ఇవి చూస్తారు. కాబట్టి నష్టం జరుపుకుంటూ వస్తాయి. కాబట్టి అప్పటికైనా ఆయన జీవితంలో రోల్ చేయాలి. అంటే ఏం చేయాలి? ప్రభువా ఈమె నాకు ఇచ్చావు. ఇప్పుడు యోబున్నాడు. ఆయన భార్య ఎప్పుడు దూషకురాలే. 2:9 చదవండి. అంటే ఇప్పుడు దేవుని దూషించిందంటే భర్తని లెక్క పెట్టిట్టదా? దేవునే దూషించిందంటే మేలు చేసిన దేవుణ్ణి. నీ భర్తని ఎంత నువ్వు లెక్క పెడతావా కదా? ఎన్ని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నలగాలి. అంటే ప్రభా ఏమి ఇచ్చావు, నాకు ఈమెను ఇచ్చావు, మరి ఏమి నేను పోగొట్టుకోలేను. యాక్చువల్గా గాబ్రియల్ కూల్ దినాల్లో నంద్యాల భాస్కర్ అని ఆయన ఉంటాడు. టాప్ స్పీకర్ ఆ రోజుల్లో, పరమగీతంలో ఎక్కువగా టాప్ స్పీకర్, మంచి వర్తమానికుడు. ఇప్పుడున్న టెక్నాలజీ ఆ రోజుల్లో తక్కువ కాబట్టి వీడియోలు లేవు, ఆడియోలు ఉండేటివి, రికార్డ్ చేసేవారు బాగా దినాల్లో, అంటే నూతనంగా రక్షణ పొందిన దినాల్లో. ఆయన భార్య వదులుకుంటే ఏంటి వదులుకున్నాడు అన్నారు. సినిమా థియేటర్ అడిగిందట, అంతే. సినిమా థియేటర్ పోదాము అనిందంట. నేను రానమ్మా మానుకున్నాను అన్నాడు. అవన్నీ వదిలిపెట్టాను. అలా జరిగి కోర్టుకు పోయినారు. పోలీస్ స్టేషన్లో అయిపోయినాయి, పెద్దలు అయిపోయినాయి, కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా లాస్ట్కి ఏంటయ్యా ఎందుకు విడాకులు ఇస్తున్నావు నీ భార్యకి? నువ్వెందుకు విడాకులు తీసుకున్నావు భర్తకి? లేదండి, నా భర్త నన్ను అన్నింటినీ ఏమి చేస్తున్నావయ్యా నీవు సహకరించుంటే? సార్ ఏం తక్కువ చేశాను అడగండి. తిండి సహకరించారు అంటే ఈయన మంచి అప్పటికే లెక్చరర్,
అన్నీ సంక్రమిస్తున్నాడు. లాస్ట్కి ఏం తెలియదట, నేను లోకంలో ఉన్నవన్నీ మానుకున్నాను, నేత్రాశ మానుకోమని బైబిల్ రాయబడింది. 1 యోహాను 2:17-18 ప్రకారం మానుకున్నా. శరీరాశలు మానుకున్నాను కాబట్టి నేను మానుకున్నా. నేను రాను. నీ వస్తేనే సరే, నీ ఇష్టమో పోయినా పోనీ లక్ష్యం తెలియదు, కానీ అవి ఆ ఒక్కదాన్ని బట్టి విడాకులు తీసుకుంది. నెంబర్ వన్ పాయింట్ విడాకులు తీసుకున్నారు. నెంబర్ 2 పెళ్లి కూడా చేసుకోలే ఆయన. పెళ్లి కూడా చేసుకోలే. ఏం బ్రదర్ అని అడిగినావు ఆ రోజుల్లో? బ్రదర్ పెళ్లి చేసుకో, భార్య బ్రతికుండగా ఇంకో దాంతో సంసారం చేసినప్పుడు విచారం రాయబడింది కదా బ్రదర్ అన్నాడు. అర్థమేనా? ప్రభు సేవ, ప్రభు పని అన్నిటికీ నలగాలి. మాదిరికరమైన జీవితాలు ఈ రోజుల్లో తక్కువ కనబడుతూ వచ్చాయి. కుటుంబాల్లో తక్కువ కనబడుకుంటూ వచ్చాయి కాబట్టి ఆత్మీయ జీవితం నష్టం అనేది చూస్తూ వస్తాం. అందుకే యోబు తన జీవితంలో చూసిన వాట చదవండి 5వ వచనము, యోబు 1:5. అంటే ఏం చేస్తాడు? పవిత్రపరచాలి. మన జీవితంలో కుటుంబపరమైన జీవితం సాక్ష్యం పవిత్రపరచాలి. వారిని పిలువనంపించాలి. ప్రభువా కదా, గర్భం పిల్లలు రాకపోతే ఒక బాధ, పిల్లలుంటే ఒక బాధ, పిల్లలుంటే బాధ, భార్య లేకపోతే ఒక బాధ, భార్య ఉంటే ఒక బాధ. అంటే వారి జీవితాల్లో టాప్ టు బాటం వరకు ఎప్పుడూ పరిస్థితులు వస్తాయి. ఈ విశేషాల్లో మనము ప్రభు వైపు చూసేటప్పుడు ఇవన్నీ మనకు అర్థం కావాలి. ప్రభు, నా కుటుంబంలో నా తండ్రి కావచ్చు, నా తల్లి కావచ్చు, అన్ని అనుదినమును వారి కొరకు నిత్యం మరిపెడుతూ రావాలి. యోహాను సువార్త 18:9 మాట రాయబడింది. యోహాను సువార్త 18:9. ఈ మాట చెప్పాడు ప్రభు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరిని పోగొట్టుకోలేదంట. అంతమందిని ఆయన ప్రభు స్థిరపరిచాడు. ఎంతమంది స్థిరపరుస్తుంటే దేవుని ఇంట్లో ఎంతమందిని స్థిరపరిచే అంటే సామెత మనకుంది. అంటే దేవుని నిన్ను రక్షించలేదా? రక్షించిన తర్వాత అంటే వారి జీవితాల్లో వారికి నేర్పుట అనేది మర్చిపోతూ వచ్చా. దేశకాండం 8వ అధ్యాయం 4 చదవండి. దేశకాండం 8వ అధ్యాయం. దేశకాండము 6వ అధ్యాయం 4 నుంచి. అద్వితీయుడు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి ఇవి రాయాలి. ఈ రోజుల్లో నిజంగంటే అన్ని కుటుంబాలు నా వరకు ఫ్లాప్ అయిపోతున్నాం, అంటే నష్టం పడుతున్నాం. ఏం చెప్పాలంట? అదేంటంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ నా మాటలను నీ హృదయంలో ఉండవలెను, అవి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. లేస్తేనే మాట్లాడాలంట కదా. ఏమొస్తాయండి? అందరు ఫెయిల్యూర్లో ఉన్నాం నా వరకుతో. అంటే ప్రభు ఎదుట మనం సరెండర్ కావాలి. ప్రభువా, నీవు నాకు ఒక కుటుంబం, ఒక వ్యక్తిగా ఇచ్చావు, ఒక కుటుంబంగా ఇచ్చావు, ఒక భర్తగా ఇచ్చావు, భార్యగా ఇచ్చావు, పిల్లలుగా ఇచ్చావు. ఇంతమందిని నేను నిన్ను పోషించేవాడుగా నేను ఎట్లయితే బాధ్యత తీసుకున్నానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉంది, మా వరకు ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏదైనా అడిగితే ఎట్లయితే పోషిస్తామో, నడిపిస్తామో, అక్కడికి తీసుకొస్తామో, ప్రభులో కూడా పెంచుట. ఏం చేయాలంటే అందుకంటాడు, ఏళ్ళంటాడు, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడవలను, అవి సూచనలుగా నీ చేతి కట్టుకోవాలంటే ఎప్పుడు పలికిలే రావాలి. ఇవి ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి కుటుంబం ఆత్మీయ గొడ్డుతనంలో ఉంది. ఇది ఎందుకు ఇంత నష్టం జరిగినా మనం పట్టించుకోమంటే, కొన్ని రోజుల తర్వాత ఈ కుటుంబం ప్రభు ఎదుట నిలబడదు.
ఈ కుటుంబం ప్రభు ఎదుట నిలబడద్దు. కారణం ఏంటి తెలుసా? మనకు తెలుసు యాక్చువల్గా అనుభవ జీవితంలోనే ప్రభు అంటాడు. మొదటి సమయంలో 3వ అధ్యాయం 13-14 మొదటి సమయంలో 3వ అధ్యాయం 13-14 ఇది ఎప్పుడైతే వాళ్ళ జీవితం తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొచ్చున్నారని అడ్డగించలేదు, తామెరిగి. మరి ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం కదా, నీ జీవితంలో ఎన్నిసార్లు వాళ్ళకి వాక్యం చెప్పి ఉంటావు? పొద్దున్న చెప్తూ ఉండొచ్చు, రాత్రి చెప్తుండొచ్చు, ఇంక లాస్ట్ కూర్చుంది ఈడింతే అని వచ్చి అది కూడా వస్తాయి. మనం కూడా చెప్పాడు బ్రదర్ కుమార్, అంటే లాస్ట్ సండే సోదరుడు తన భర్త తాను చంపుతున్నాడని తెలిసి దేవునికి సాక్షిగా నిలబడిపోయింది. తన భర్త తను చంపుతున్నాడని తెలిసి, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళితే నేను నిన్ను చంపుతా, తప్పకుండా చంపుతా, ఇదిగో గొడ్డలు ఇది అన్నాడు. దీని కొరకే నేను నూనె పెట్టాను, తట్టించి పెట్టాను అన్నాడు. సరే వెళ్ళింది. వచ్చిన తర్వాత కనికరు లేకుండా అన్న చెప్పాడు. రక్తము, రూమంతా భయానకమైన స్థితి, కళ్ళు, మెదడు చూడలేమన్నాడు. ప్రభు కొరకు అంత శ్రమలు మనం పొందలే. ఒక్క మాట అంటే ఆయన అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? జీవితాంతం ఆ బాధలు, ఆ జీవితం తట్టుకోలేక కొద్దిమంది ఆత్మీయ నష్టాలు పొందిన వారై శరీర జీవితాలకు వెళ్ళిపోయారు. అంటే చెప్పకూడదు కానీ సైడ్ ఎఫెక్ట్లు వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా చూస్తాం. 2 లోకంలో కలిసిపోయిన జీవితాలు. 3 ఎప్పుడో లేట్ ఆఫ్ టైం, ఎప్పుడో సరే తెలియదు, తిండి ఉండదు, బట్ట ఉండదు, అలాంటి కుటుంబాలు లేవా? కాబట్టి పరీక్షించుకోవాలి. ఇది మొదటిది. అనుభవ జీవితాల్లో రెండవ మాట కూడా యోబు గ్రంథంలో చూస్తాం. 2వ మాట 1వ అధ్యాయం 9-10. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. పోనీ 8 చదవండి. 8వ వచనం. నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుదువా? యథార్థవంతుడు. ఎలా ఉండాలంట? మొదటిది సాక్ష్యం కాపాడుకోవాలి. రెండవది ప్రజల మధ్య కూడా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి దేవుని భయభక్తులు కలిగి. ఈరోజు రెండవది నెరవేర్చలేం, యథార్థత నెరవేర్చలేం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు. 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థత గలవారిని ఏంటంటే పిచ్చోడు అంట రాజు. నీవు దేవుని ఎదుట భయభక్తులు కలిగిన రాజేనండి. అందుకంటే 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ అంటాడు. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రవక్త ద్వారా. మరి ప్రవక్త ద్వారా జ్ఞానం చేస్తూ ఆశ్రయ చేసుకొచ్చి అంటాడు, తన ఎడలే యథార్థహృదయం గలవారు బలపరచుడు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఈ విషయంలో నువ్వు మధ్య తప్పి ప్రవర్తించావు. ఆశ ఎలాంటి వాడంట? 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను చూడు. అబే తన పితలతో కూడా నిద్రించగా జనులు అతని దావీదు పట్టణం మీద పాతిపెట్టి అతని బదులుగా అతని కుమారుడు ఆసా రాజాను. ఇతని దినములు దేశం 10 సంవత్సరాలు నెమ్మది పొందను. తన ఆశ తండ్రి యెహోవా దృష్టికి అనుకూలంగానే యథార్థంగా నడిచిన వాడై. యథార్థంగా దేవునికి అనుకూలంగా నడిచే కుటుంబమో లేదా రాజు ఇప్పుడు ఎట్లంట? మతి తప్పాడు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో దేవునికి వాక్యం చెప్తే రాళ్ళు దెబ్బలు పడే రోజులు వచ్చాయి. నేను బాధతో చెప్తున్నా. ఎందుకంటే ఒప్పుకోరు, పశ్చాత్తాపం పొందాలి. ప్రభా దేవుడు నన్ను దర్శించావు. మేము ఊరికి ఏ వ్యక్తి కూడా నిలబడి చెప్పాడు ఇక్కడ. అతడు హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిని పరీక్షించుకుంటూ వస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా, నేను అనుకోనే లేదు వాక్యం కొరకు అంటే మామూలు ప్రభు ఏదిస్తే చెప్పామని. తలెచ్చింది ఒకటి యాక్చువల్గా నా తలంపు 2 తిమోతి 2వ అధ్యాయం 19, 20, 21 ప్రభు తీసుకొస్తున్న విధానం. ఎవరైనా సరే ప్రభు తన దాసులు బలపరచబడు.
వాడబడేటప్పుడు అది నీ కొరికే వచ్చినప్పుడు పరీక్షించుకోవాలి. ఆశ తన జీవితంలో అది చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే జ్ఞానం చేస్తుంది చదవండి 2 దినవృత్తాంతం 14:9 ఈ మాట అంటే, ఆ దీర్ఘదర్శకులు ప్రకటించిన ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేసెను. ఇదిగా సొమ్మిదాస జనులలో కొందరు బాధపరచను అన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్పిన వ్యక్తిని, ప్రవక్తను బందీశాలలో వేశాడు, చెరసాలలో వేశాడు. అంటే వాక్యానికి తావులేదు, పరీక్షకు తావులేదు. అందుని బట్టే తన జీవితంలో దేవుని ఎదుట జ్ఞానం చూస్తున్నప్పుడు ఎట్లున్నట్ట, ఏలి ఇంట కూడా దే. మన జీవితంలో పరీక్షించుకుంటే ఎట్లుంట, అందుకంటాడు నీవు వారిని విడిచిపెడుతున్నావు ఏలి ఇంట. రెండవది మనం చూసినప్పుడు దేవుని ఎదుట యథార్థవంతుడిగా యోబు కనబడుకుంటూ వచ్చాడు. తన జీవితంలో ఏది తప్పో దాన్ని ఒప్పుకోవాలి. ఏమాట 3వ యోహాను 3:4 మనకు తెలిసిన భాగమే. 3వ యోహాను 3:4 ఎలాంట దేవుని యొక్క దాసులు వచ్చి, అయ్యా ఈ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉన్నాడని సాక్ష్యం చెప్తుంటే ఎట్లుంటే పరిచయం చేసిన వారికి, సంఘం నడిపించే వారికి సంతోషం వస్తాయి. ప్రభు కూడా అదే చూసింది. యోహాను సువార్త 4:34, 35, 36 ప్రభు కూడా చూసింది అదే. ఆ జీవితం మనకు తెలుసు. ఏంటంటే చదవండి యోహాను సువార్త 4:34, 36. అంటే ఏంటంటే ప్రభు యొక్క సంతోషం అది, ఆయన ఆహారం అది, ఆయన ఆకలేది. ఈ రోజులో సంఘములో ఆత్మలు కట్టబడుతుంటే పరిచయం చేయవారికి, దేవుని దాసులుగా వారికి అది సంతోషం. ప్రభా మా తర్వాత దేవాన్ని ఈ వ్యక్తిని ఏర్పాటు చేశావు. ఏలియా అడిగాడు, నీ తట్టుకోలే ప్రభా, నువ్వు చంపేసే ప్రభా అన్నాడు. నాకు తట్టుకోలే ప్రభా, నువ్వు చంపేశావు. ఈమె గర్విష్ఠురాలు, శాపగ్రస్తురాలు, నా మీద తిరుగుబాటు చేస్తుంది, నేను చెప్పిన దానికి నన్ను చంపడానికి పూనుకుంది. మరి ఏం చేయాలి? నీవు చంప, అది ఆ రాణి చంపే బదులు యజబెల్ చంపే నన్ను చంపన్నప్పుడు దేవుడు అడిగాడు, మరి నీ పరిచయం ఎవరికి ఇస్తున్నావు? సైలెంట్ అక్కడ. అప్పుడు దేవుడు చెప్పాడు, లే నీవు పోయి ఎలీషాను అభిషేకించు. ఇప్పుడు ఆ అనుభవం ఇక్కడ కనపడలే. అంటే అర్థమవుతుందా? అనుభవం ఇక్కడ కనపడలే. ఓపెన్ అంటే ప్రభు నామం బట్టి, అంటే ప్రభు యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభు పని చేట్లో నీవు అనుగ్రహించిన దాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. అంటే అపోస్తలుల యోహాను 3వ పత్రిక 3:4 అంటాడు, అది నాకు సంతోషమయ్యా, మీ యొక్క పరిచర్య, మీ యొక్క సంతోషము నాకు అభివృద్ధి పడిన కష్టం నాకు బాధతో లేదు, సంతోషం అన్నాడు. అంతేనా? అపోస్తలుల పౌలు తెస్సలోనిక సంఘం గురించి కూడా ఒక మాట అంటాడు 3వ అధ్యాయంలో. అపోస్తలుల పౌలు తెస్సలోనిక సంఘం 1 తెస్సలోనికలో జ్ఞాపకం చేసినప్పుడు అపోస్తలుల పౌలు తెస్సలోనిక పత్రికలో ఒక మాట రాస్తాడు. 2 చదవండి అమ్మా. 2:19 మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఇది ఏంటంట, మా నిరీక్షణ అతిశయ ఆనందమైన అతిశయమైన. ప్రభులో వారి యొక్క తెస్సలోనిక సంఘం చూసినప్పుడు వారి నిరీక్షణ ఆనందము, అతిశయ కిరీటం. వారు ఇలాంటి అనుభవజీవితాలు ఉన్నారంటే అపోస్తలుల పౌలు అంటాడు చూడండి 1వ అధ్యాయం 7-8 వచ్చినావు. 1వ అధ్యాయం 7-8 ఎలా అంటే విశ్వాసులందరికీ మీరు మాదిరయ్యా అన్నారు. సంఘములో పరిచారకునికి విధానం అది ఎనీ ప్లస్ అంటే ఎవరైనా సరే ఎనీ ప్లస్. విశ్వాస యొక్క మాదిరి ఏంటంట జ్ఞాపకం చేస్తూ వెళ్ళంటాడు, కాబట్టి మా స్థీయులను ఆకేయులను విశ్వాసులందరికీ మాదిరి తిరిగి అన్నాడు. మాదిరిగా ఉండాలి. ఏ సంఘం చెప్పినా పలానా సంఘం చూడండి, కసాపుర సంఘం చూడండి, పలానా వ్యక్తులు ఉన్నారు చూడండి, వారు మాదిరి అని అన్ని సంఘాలు చెప్పాలి మనల గురించి. అప్పుడు ఆనందం, అప్పుడు సంతోషం. అది ప్రభుకు ఆనందమయ్యా. అదే సమరశ్రేణిని బట్టి ఆయన మిటి మధ్యాహ్నం వెళ్తే అది సంతోషం. ఇక్కడ ఎక్కడ సంతోషం కలుగుతుంది? ఎక్కడ సంతోషం కలుగుతుంది? ఏ సంఘంలో కూడా ఈ స్థితి ఇది తక్కువ కనబడుతుంది. నెంబర్ 1 కుటుంబ సాక్ష్యం, నెంబర్ 2 పరిచారకుని యొక్క సాక్ష్యం, తర్వాత సంఘం యొక్క సాక్ష్యం.
ఇవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకో. ఇది అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి నీ వల్ల ప్రభు కోరుకునేది అది. ప్రభు నన్ను రక్షించుకున్నావు, యోగ్యుడిగా చేశావు. పాపాత్ముడను అయోగ్యుడును నీవు నన్ను రక్షించుకున్నావు. ఎలాంటి వాడంట? లూకాసు వార్త 5వ అధ్యాయం 8 నుంచి రాస్తూ, లూకాసు వార్త 5వ అధ్యాయం 8 నుంచి. అది మనం అందరూ పాపాత్ములమే. దట్స్ ఆల్. ఇప్పుడు అంటాడు, చదవండి. అందుకు యేసు భయపడకము. ఇప్పుడు ఆయన ఎరిగినప్పుడు ఆ మాట చెప్పాడు. ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టువాడవుతావు. సంఘంలో ఈ కార్యాలు లేవండి, ఏ సంఘాల్లో లేవు. ఆ సంఘం దౌర్భాగ్యం సంఘం కనబడుతుంది. ప్రభువు యొక్క సంతోషం లేదు. అందుకే తెస్సలోనికీయులకు రాసినప్పుడు అంటాడు ఆయన, అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో మరి జ్ఞాపించినప్పుడు, నాకు అసహ్యమైన ఆనందమైన మరి నిరీక్షణ ఏదయ్యా మాకు సంతోషం అంటే, మన ప్రభు యొక్క రాకడ సందు ఆయన ఎదుట నిలిచాలి. మీరు ప్రభు ఎదుట మనం అందరం నిలబడితే, ఇదిగో పలానా వ్యక్తులు పలానా సంఘంలో లెక్కకు తక్కువ కాకుండా ఉన్నారు చెప్పే సోమత కుటుంబాలుగా ఉండాలి. చెప్పే సోమత సంఘముగా ఉండాలి. ఉదయం మధ్యాహ్నం వేళ ప్రభు నిన్ను అడిగేది ఏంటంటే అంటాడు, మన ప్రభుని యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే ఒక్క వ్యక్తిని పోగొట్టుకోలేదంటే యోహాను 18:9 ప్రకారం ఒక్క వ్యక్తిని, అంటే అందరినీ ప్రభు నిలుపుతూ వచ్చాడంట పౌలు. అంతమందిని చేత కాదు ఇక్కడ. చాదు కదా ఇక్కడ ఎట్లుందంటే, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, అయిపోయిందంటే అయిపోయింది, ఆమెనంటే ఆమె, వేసామంటే వేసామంటే దశ అంటే కాదు. అంటే ఇది తప్పదు. మలాకి 3:9-10 ప్రకారం ఏకి తప్పదు. కాబట్టి ఇవన్నీ రీజనే, కరెక్టే. కానీ ఆత్మీయంగా మనం ఎట్లా అంటే ఆయన ఎదుట నిలబడాలి, ఆ ప్రభు ఎదుట. దాని గురించి చూస్తే వారు కనపడినట్ట వారు అనుభూతులు. అందుకంటే తెస్సలోనికీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసినప్పుడు ఎలా అంటే 8:7 ఉంటాడు. ఎందుకనగా మీ ఎదురుండి జ్ఞాపకం చేస్తున్న బాస్తేను ఆకేలను విశ్వాసాలకు మాదిరైతుంది. ఎందుకనగా మీ ఎదురుంటే ప్రభు యొక్క వాక్యం బాస్తేను ఆకేలను బ్రోగాను. అక్కడ మాత్రమే ప్రతి స్థలమందున దేవునిలో ఉన్న మీ విశ్వాసం వెళ్ళడానికి కనుక మేమే చెప్పని అవసరమో లేదు. వాక్యోపదేశకులుగా ఉన్నారట సంఘం. సిగ్గుపోతాయి చెప్పడానికి. వారు వాక్యం అందిస్తున్నట్టు అందరికీ. ఎందుకంటే అపోస్తలుడు ఎలా అంట, అక్కడ మాత్రం కాక ప్రతి స్థలం అందును దేవుని ఎదుట మీ విశ్వాసం వెళ్ళడాయను అంటూ జ్ఞానం చేస్తూ, విశ్వాసంలో వారు బలములు, వాక్యములో బలాద్యులే ఉన్నారు. చెప్పగలమా? పాటలు పాడతామా? వాక్యం చెప్తామా? పరిచయం చేస్తామా? ఎట్లుందండి మన బైబిల్ స్టడీలో కూడా బాధే. ఎవరికైనా సోదరుడు కూడా, అంటే నాకైనా మాకైనా ఏం తక్కువ వయసా? 58 రన్నింగ్. నాకైతే 58 రన్నింగ్. అంటే అర్థమేమి? బాగున్నామనే తిండి ఎట్లాదండి. ఈ రాత్రి అన్నం తగ్గించావు రాత్రుల్లో. అంటే నేను ఎవరు ఆరోగ్యంగా ఉన్నారని కాదు, ప్రభు పని చేయాలి, తప్పదు. ఎందుకంటే సంఘక్షేమం అది, పరిచయం చేస్తూ రావాలి. అందులో ఎలాంటి అందరూ వాక్యోపదేశాలు కావాలి, పరిచర్యలు కావాలి. ఇది మన జీవితంలో లేదంటే నిన్నెందుకైనా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? పేతురు చూసినప్పుడు అది అన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నా. లూకా 5:11 అంటాడు, భయపడద్దు, మనుషులు పట్టువాడుగా ఉంటావు. చదవండి అపోస్తలుల 4:13-14. అపోస్తలుల 4:13-14. వారు యేసుతో ఉండిన వారని గుర్తెరగాలి. మనం అందరిలో సాక్ష్యం చెప్పాలి. అంతేనా? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36 నుంచి చదవండి. ఏంటంట? దేవుని యొక్క వాక్యం బోధించేవారుగా ఉన్నారు, వాక్యోపదేశాలుగా ఉన్నారు, పరిచారకులు అంటే శిష్యులు. పామర్లు 4వ అధ్యాయం అపోస్తలుల 13-14 ప్రకారం విద్య లేదు. మనకేం సిగ్గా?
సిగ్గా ప్రభు పని చేయడానికి ఎందుకంటే సిగ్గపడవలసింది? చెప్పు. మేమైనా గొప్పలమని కాదు, మేమైనా గొప్పలు కాదు, మేమే ఆత్మీయమైన ఏమైనా బుక్కలు రాసేవారు కాదు. ప్రభు పని చేస్తున్నాం. వాక్యోపదేశంగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. తెచ్చలోని సంఘములు అంటారు, మాస్తోని ఆకే ప్రాంతంలో వారు విశ్వాసం స్థిరమైందంట, వాక్యము స్థిరమైందంట. ఆ అనుభవం ఉండాలి. ఈ మధ్యాహ్న పేల నీ జీవితంలో ఉన్నాయా? నీ జీవితంలో ఉన్నాయా? కాబట్టి పరీక్షించుకో. అంతేనా? ఇంకా చూస్తే జ్ఞాపం చేసినప్పుడు వారు అనుభవ జీవితంలో ఎట్లంట, మరి జ్ఞాపం చేసినప్పుడు దేవుని నామను బట్టి ధైర్యంగా ప్రభులో నిలబడుతూ వచ్చారు. 4:13-14 చూసిన ప్రకారం వారు ధైర్యం ఉన్నారు, ప్రభులో నిలబడాలి. ఈ రోజుల్లో ప్రభులో నిలబడే వ్యక్తులు కనబడలేకపోతున్నారు, పరిచర్య వచ్చేవారు. ఇది కావాలి. అంతేనా? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘముల గురించి అదే 2:11 అంటాడు. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2:11. తన రాజ్యమునకు మహిమకు మేము పిలిచిన వాణిది పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఆయన రాజ్య మహిమకు కదా. అందుకంటాడు మత్తయి సువార్త 25:34 రాయబడిన ప్రకారం, నా తండ్రి చేత ఆశించబడలేదు రండి, లోకం పుట్టి మొదలుకొని మీకు సిద్ధపరిచిన రాజ్యం అన్నాడు. ఆ రాజ్యంలో మన పేర్లు అప్పుడే ఫీడ్ అవుతాయి కదా, మన పేర్లు అప్పుడే ఫీడ్ అవుతాయి. ఎంత ధన్యత అండి. చదవండి 34 వచనం. అది ఆయన మీ కొరకు సిద్ధపరిచినానే అని అన్నాడు. ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం ఉండాలి. ఎవరికి ఇక్కడ వచ్చి పైకి వచ్చామా? ఊరికి భూస్థాపన కొరకు వచ్చామా? అందరికీ వాళ్ళ సమాధులు ఉన్నాయి, మనకి మన సమాధులు ఉన్నాయి. పరీక్షించితే రాసింటాడు 2 తిమోతి 6:7-8. నా మంచి పోరాడిన విశ్వాసం కాపాడుకున్నా, నా పరకోటి పుట్టించారు రాసినప్పుడు అడిగితే ఆయన ఆడండి వ్యాపారస్తుడు, ఆయన ఆడండి దేవునికి నమ్మకమైనడు కాదు. ఏటో వాళ్ళు రాసుకున్నారు. ఎవరిచ్చేది? వారి ఆ సంఘస్థులు ఇచ్చే సాక్ష్యాలు. ఎన్ని కుటుంబాలు చెప్పలేము. కాబట్టి మధ్యాహ్నం వేళ పరీక్షించుకుందాం. ప్రభావాన్ని మనం ఎట్లా అంటే తన రాజ్య మహిమలకు ఆయన మేము పిలిచిన వాని యొక్క గుణాశలు ప్రచురం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఆయనకు తగినట్టుగా నడుస్తూ మీలో ప్రతివాన్ని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ సాక్షిస్తూ తండ్రి తనకు బిడ్డలు నడుచుకున్నట్లు మేము నువ్వు ఎదుటి నడుచుకోవాలి. పరిచయం చేయవాడు కూడా నడుచాలి. దేవునికి సాక్షులుగా, దేవునికి నమ్మకంగా ఉండాలి. మధ్యాహ్నం వేళ యోబు ఆ స్థితిలో ఉన్నాడు, యథార్థంగా నడిచాడు. 1వ అధ్యాయం యోబు గ్రంథం 9వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 1:9. 8వ వచనం. న్యాయవంతుడు అంటే ఈ రోజుల్లో దేవునికి తగినట్టుగా న్యాయం కనపడాలి. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే లూకాసు వార్త 19:7 తెలిసిన బాగా ముగిస్తున్నాం. లూకాసు వార్త 19:7. 7వ వచనం 19:7. ఇప్పుడు ఏంటంట, యేసు ప్రభు ఏ కుటుంబంలో కనబడతాడో, ఏ వ్యక్తులు కనబడతాడో అందరూ గమనిస్తారు. వీడు ఎవడు, వీని చేతుల్లో బైబిల్ ఉందేమి, వీని చేతుల్లో దేవుని యొక్క వాక్యం ఉందేమి అని అడుగుతాడు. చూస్తారు. రెండో మాట చూస్తారు, ప్రభు ఈ వ్యక్తితో ఎట్లా సంవాదం చేస్తున్నాడే, వీళ్ళు ప్రార్థన ఎట్లా వింటారు కదా. కొద్దిమంది అడుగుతారు, అసలు మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు అన్నోళ్ళు ఎంతోమంది. ఇప్పుడు సమాధుల్లో మీరు మీ పేర్లు అంటే మన ఒకసారి పరీక్షించుకుంటే దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడా, మీరు పోతున్నారు చర్చి కానీ అడిగిన వాళ్ళు లోకల్గా మిమ్మల్ని లేరా పరీక్షించుకుంటే. లోకల్గా అంటే ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబీలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీరు పోతున్నారు, దేవుడు మీ ప్రార్థన వింటున్నాడా, మీ ప్రవర్తన చూస్తున్నాడా? మీకంటే సిగ్గుపోతే మేము మేలన్నోళ్ళు ఎన్ని కుటుంబాలు చెప్పగలము, ఎన్ని సాక్ష్యాలు చెప్పగలము. నేను ఇచ్చే మాట కాదు, లోకల్గా అంటే బయట ఇచ్చే సాక్ష్యాలు. బయట ఎంతమంది చెప్పిండ్రండి, ఏ మాట చెప్పలేదా? మాకు కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు పరీక్షించుకుంటాం. నాకు కూడా
మీరు ప్రార్థన చేస్తారు కదా అట్లా మాట్లాడచ్చా? మీరు ప్రార్థన చేస్తారు కదా అట్లా చేయవచ్చా? మీరు ప్రార్థన చేస్తారు కదా ఏంటండి దేవుని, అరే మీ మాట్లాడే సిగ్గుపోతే మేమేలు కదా, కనీసం ఏదైనా మాల వేసినప్పుడు భక్తితో ఉన్నప్పుడు బాగుంటాం. మరి ఈ మాటలు యవనస్తులుగా మీరు లేదా, సహోదరులుగా మీరు లేదా, నీ పక్కనున్న నీ సహోదరి, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ మిత్రాదులు ఈ మాట నిన్ను అడిగినరా? చెప్పండి. మమ్మల్ని అడగలేదయ్యా, మీరు ప్రార్థన పోతున్నారు, మా ప్రవర్తన చూస్తే మమ్మల్ని అడిగిన వాళ్ళు మా ఇంట్లో పక్కల వాళ్ళు అడగలేదని, మా భర్త అడగలేదని, మా భార్య అడగలేదని, మా కుటుంబీకులు అడగలేదని, మా బంధువులు అడగలేదని, ఏమై మరి ఇన్నేళ్ళు ప్రార్థన పోతున్నావు కదా నువ్వెందుకు మారలేదు అన్నప్పుడు మీకు సిగ్గుపోదు. మరి నీకెంత ఎందుకు? అది చూశాడు అపోస్తలుడు, అది చూశాడు ప్రభు, మౌనంగా ఉన్నాడు. ఎక్కేంట నీ ఇంటే ప్రభు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో, తమాష కాదు. నీ హృదయంలో ప్రభు ఉన్నాడు, గుర్తుపెట్టుకో, తమాష కాదు. ఊరికి నీ ప్రవర్తన ఊరికి నటనాల జీవితం కనపడితే అందుకంటాడు. పై రూపం చూస్తే ప్రభు ఎప్పుడు ఒప్పుకోడు. పై రూపం చూస్తే మరి మొదటి సమయాలు 17 ప్రకారం పై రూపాన్ని ఎప్పుడు లక్ష్య పెట్టాడు. హృదయం చూస్తాడు. యోహాను సువార్త 2:24-25 ప్రకారం పరీక్షిస్తాడు. నువ్వేం మాట్లాడుతావు తెలుసు ఆయనకి, నువ్వు ఎలా ఉంటావో తెలుసు ఆయనకి. కాబట్టి మధ్యాహ్నం వేళ పరీక్షించుకో. ప్రభు నీ కుటుంబీకుల సాక్షి కావచ్చు, ఓపెన్ అవుట్ సైడ్ ఓపెన్ కావచ్చు, అంటే నీతో కలిసే వ్యక్తుల సాక్ష్యం కావచ్చు. మాకు కూడా ఈ మరీ దౌర్భాగ్యమైన డ్యూటీల్లో కూడా కొన్ని సందర్భాలు అంటే ఎట్లుంటాయి తెలుసా, వాటి నుంచి తప్పించుకోవడానికి లాస్ట్కి ఫుల్ ఎట్లా తెలుసా, రోత వైపు అంటే కోత వైపడుతూ వస్తాం. కోత చాలా కష్టం, చాలా కష్టం. మూడవది లోకల్గా సాక్ష్యాలు చెప్పాలంటే కూడా కష్టమే. అంటే ఎన్ని పరిస్థితులు తట్టుకొని దేవుని యొక్క వాక్యం పరిచయం చేయాలి. అంటే ఏం చేస్తారు, డ్యూటీ సాక్ష్యాలు కాపాడుకోవాలి అంటే వారి ప్రవర్తన తెలిసినప్పుడు అయ్యా పలానా ఆయన చూడండి ఆయన ప్రవర్తన వేరు, నీవెందుకురా పలానా ఆయన తాగుడు తిరుగుడు నీవేం చేస్తున్నావు కదా చెప్పగలమా? దానియేలు వలే శద్రక్ మేషక్ అబేద్నెగో వలే చెప్పగలమా? ఏమిటంటారు వాళ్ళు? 1వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. ఇది మన జీవితంలో ఉండాలి. అంటే మేము ఎప్పుడు కూడా చదవండి ఎట్లంట, మేము దీంట్లో మాలిన్యం అంటుకోము. సంఘాల్లో కానీ కుటుంబీకులు కానీ సమాజంలో కానీ అన్యాచారాలకు సంబంధించిన కానీ మత్తు పదార్థాలకు సంబంధించిన కానీ బయట అవుట్ సైడ్ సాక్ష్యం కానీ మేము మాలిన్యం కాము. యవనస్తులండి వాళ్ళు, పరిచారకులు కాదు. యవ్వన ప్రాయములో అంటే మిడిల్ వాయిస్ అబ్బా అంటే ఆ వయసులో వారు తీర్మానం చేసుకున్నారు. ఆ వయసులో తీర్మానం చేసుకున్నారు. మన జీవితంలో ఎన్ని ఉన్నాయండి లోపాలు, అది భక్తి మంది. అందుకే అంటాడు 2 తిమోతి 3:5 దాని శక్తి లేదయ్యా వీళ్ళకు అన్నాడు, దాని శక్తి లేదు వీళ్ళకు అన్నాడు. అందులో నీవు ఉన్నావు నేనున్నామా పరీక్షించుకుంటే. కాబట్టి మధ్యాహ్నం పిల్ల ప్రభాడిగేది ఏంటంట, అయ్యా నేను చూస్తున్నప్పుడు నేంటే నేను ఉన్నానండి, నీ కుటుంబంలో నేను ఉన్నానండి, నీ జీవితంలో ఉన్నానండి. నిన్ను అందరూ అడుగుతున్నారు. లూకాసు వార్త 19:7 అంటాడు. 19:7 చదవండి ఒకసారి. ఇప్పుడు ప్రభువును చూస్తుంటాడు, ప్రభువును చూస్తున్నాడు. ఈయనేమి పాపం లేని వాడే. యోహాను సువార్త 8:44-46 ప్రకారం ఆయనలో పాపమే కనపడలేదు, పాపమే లేదు, ఆయన నోట కపటం లేదు. 2 పేతురులో రాసిన పత్రికల ప్రకారం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అన్నాడు. అలాంటి ఆ ప్రభువు ఆయన ఇంటి ఉంటే ఇంక వారి జీవితాల్లో ఎన్ని సవాళ్ళు ఉంటాయండి. అప్పుడంటాడు ఈయనేం పాపి అయిన మనిషిని ఎట్లా కూర్చున్నాడు, ఆయన ఎట్లా తింటాడు. నువ్వు బలలో పాల్పొందుతున్నావు కదా, కాబట్టి పరీక్షించుకో. ప్రభా నిజంగా నేను అవుట్ సైడ్ అంటే బయట సాక్ష్యాలు కూడా అట్రప్లాప్ అయిపోయినాం. అంటే ఏమి, ఎవరు చూస్తున్నా మా వాక్యం వినరు, మా ప్రార్థన వినరు. వాళ్ళ దగ్గరికి పోతుంటే దానికంటే మనం మేలన్న వాళ్ళు ఎంతమంది చెప్పిండ్రు. సిగ్గుపోతాయి ఈ మధ్యాహ్నం పిల్ల. కాబట్టి పరీక్షించుకో. 30-40 ఏళ్ళ విశ్వాసమైన జీవితం అని చెప్పొచ్చు, కానీ 30-40 ఏళ్ళ విశ్వాసమైన జీవితం కానీ ఎప్పుడైనా సరే మార్పు పొందాలి. మార్పు నీలో లేకపోతే ఆయన చాటుని నేడుస్తాడు, ఆయన రోదన చేస్తూ వస్తాడు, కన్నీరు కరుస్తాడు. చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి మరి ఆ యేసు ప్రభు ఎట్లయితే కన్నీరు కార్చాడో మరి యోహాను సువార్త 11:30 ప్రకారం నిన్ను గురించి కన్నీరు కాస్తాడు.
లూకా 19 మరి 40-42 ప్రకారం కన్నీరు కాల్చాడు, నిన్ను గురించి ఆయన కన్నీరు కాస్తాడు. కాబట్టి ఆ కన్నీరు నీకు వృధా కాకుండా, కాబట్టి పరీక్షించుకో. ప్రభువా నిజమే, నన్ను ఎవ్వరు నమ్మరు, నా మాటలు నమ్మరు, నా సాక్ష్యం నమ్మరు, నా ప్రవర్తన నమ్మరు, నా పెదవులు బాగలేదు, నా నోరు బాగలేదు, నా ప్రవర్తన టాప్ టు బాటం చెడిపోయాను. 1:5-6 ప్రకారం చెడిపోయినా కడుక్కోవాలి. కీర్తనలు 57 అంటాడు, 57 కీర్తనలు 57. అది కావాలి. హిమమ్మ కంటే అంటే ఎంత ఎట్లా కనబడుతుంది, తెల్లగా. అసలు ఎక్కడ చూసినా దాని యొక్క రూపం మారదు, వర్షం వచ్చిన మారదు, గాలి వచ్చిన మారదు, కరిగిపోయిన మారదు. అట్లా కావాలట మనం జీవితాలు ఉంటాయా? అది కష్టమే, కానీ పవిత్రపరచబడుతూ రావాలి. దీన్ని బట్టి అప్పుడంటాడు 19వ అధ్యాయం 8వ వచనంలో, ఆ నిలబడి నేను ఎవరైతే అన్యాయంగా దేనిని తీసుకున్నాడులా అన్నాడు. ఈ రోజుల్లో యథార్థంగా ప్రవర్తించాలి. అందుకంటాడు యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అంటే తన జీవితంలో న్యాయాన్ని కనబరిచే అనుభవ జీవితం. ఇంక చెప్పుకుంటే మా మీద కూడా వస్తాయి కాబట్టి ఏం చెప్పలేము. అంటే అక్రమ జీవితాలు, వడ్డీ వ్యాపారాలు, ఇవన్నీ మానుకోవాలి. క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు మానుకోవాలి, కష్టంగా ఉంటాయి. ప్రభు చేత నేను ఫలానా న్యాయవంతుడని చెప్పే సోమత విశ్వాసిగా ఉండాలి బలులు పాలు పొందుతప్పుడు. చదవండి 8వ వచనం లూకాసు వార్త 19:8. ఈ మాట ప్రభుత్వం అందరి ఎదుట చెప్పాడు. నేను అన్యాయంగా దేన్ని తీసుకుంటే ఎంతమంది బయట గురించి మనం సాక్ష్యం చెప్పగలరండి? బయట గురించి సాక్ష్యం చెప్పారు. ఇంకా ఇక్కడ నాకు తెలియదు, కానీ కొన్ని విశ్వాసాలు ఎట్టున్నాడో తెలుసా, వారి పేర్ల మీద ఇవ్వరు, కానీ ఇంకొక అంటే వాళ్ళ సహోదరులు ఇంకొక వాళ్ళ బంధువుల పేర్ల మీద రాసుకుంటారు, లేదంటే బినామీ చేసుకుంటారు. వాళ్ళు కూడా సంఘ పెద్దలుగా ఉన్నారు, చాలామంది పరిచారకులుగా ఉన్నారు చాలామంది. ఏంటంటే ఏమయ్యా అంటే మాకు కష్టపడి సంపాదించింది మంచిది, దేవుడు ఇచ్చాడు, తగినంతగా న్యాయసమ్మతంగా ప్రగతి నిలబడితే అది కావాలి. వాళ్ళు ఏం చెప్పలేరు, సుంకరి అన్నారు, పాపి అన్నారు, ఈయన ఎట్లున్నాడు అన్నారు 7వ వచనంలో. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చింది. ఈ మధ్యాహ్న పిల్లని జీవితం మార్చగలదా అంటే ఎన్ని అట్రప్లేపు, బయట సాక్ష్యం లేవు, కుటుంబ సాక్ష్యాలు లేవు, యథార్థ జీవితాలు లేవు, న్యాయమైన జీవితాలు లేవు. ఈ జీవితాల్లో ఉండి ప్రభులో ఉన్నానంటే నీకంటే దౌర్భాగ్యుడోడు. కాబట్టి పరీక్షించుకో. ప్రభువా నన్ను నేను పరీక్షించుకుంటున్నా. ఈ మధ్యాహ్న పిల్ల నా జీవితంలో నేను ఎన్నోసార్లు నిజంగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా. బయట ఒకరు వాక్యం చెప్తుండ్రు, నా యొక్క ప్రార్థన కూడా విలువలేదు, అసలు నా మాటకి విలువ లేదు, బూతలు ఉన్నాయి, చెడు మాటలు ఉన్నాయి. లేమని చెప్పగలమా? కాబట్టి పరీక్షించుకో. ప్రభువా నన్ను కడుగుతున్నావు, నేను అందుకంటాడు కీర్తన 57లో, హిమమ్మ కంటే నన్ను తెల్లగా చేయి, నీ సన్నిధి నుండి నన్ను వెలివేయొద్దు, నీ రక్షణ మరలా నాకు నూతనగా పుట్టించు అని ఎలుగెత్తి మొరపెట్టాడు. అలా చేస్తున్నావా? సమ్మతి గల మనసు నాకు నీకు అనుగ్రహించు అన్నాడు. ఆ దేవుడి సన్నిధిలో సమ్మతి గల మనసు అంటే అన్నిట్లో సరెండర్ కావాలి, అంటే లోపడాలి. ఆ జీవితం ఉంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నీ సాక్షి బలపరుస్తాడు. వానికంటే మేలండి, లోకస్తుల మేలంటే ఇంక నీకంటే ఎలా ఉందంటే బ్రతికుండి సచ్చిందంతో సమానం. 1 తిమోతి 6:5 ప్రకారం బ్రతికుండి సచ్చిందంతో సమానం నీ జీవితం కంటే. ఇక ఆ అనుభవంలో నీ వద్దు. ప్రభా నన్ను నేను పరీక్షించుకుంటా. ప్రభా నిజమేనైనా మరి పిల్లలకు వాక్యం చెప్పట్లేదు, భర్తకు వాక్యం చెప్పట్లేదు, వారి ప్రవర్తనలకు నేను మాదిరిగా ఉండవలసింది. వారిలో కలిసిపోయాం. ఎఫ్రాయిమును బట్టి మోసే గ్రంథంలో మాటికి హెచ్చరిక చేశాడు. అన్ని జనులు కలిసిపోయిన మొదటి మాట, అయ్యా అతడు త్రిప్పిపోయిన అప్పు వంటి వాడైనాడు. ఇలాంటి మాటలు చాలా వస్తాయి. కాబట్టి మనం కలిసిపోతున్నాం.
మార్పు చెందని వారం అయిపోతున్నాం. మారుమనసు పొందుతాం. మొదటిది. రెండవది, మనము సాక్షి జీవితం కలిగి ఉండాలి. అందరిదట సాక్షి జీవితం కలిగి ఉండాలి. మన ప్రవర్తన చూస్తే ఎట్లా ఉన్నట్టు, మీరు విశ్వాసులు వాక్యం పేరులో నిలిచి ఉంది, పరిచారకులు పరిచయ ధర్మం చేస్తున్నారు, ప్రార్థన ఉంది, పరిచయం ఉంది, పాటలు ఉన్నాయి, కృపావరములు ఉన్నాయి. ఎవరి పరిచర్య ధర్మం చేయవారు. మూడవదిగా, విశ్వాస ప్రతి వ్యక్తిలో కూడా దేవుని యొక్క వాక్యం వెదజల్లే విశ్వాసంలో మన సాక్ష్యాలు కాపాడుకోవాలి. ఏమని కాపాడుకోవాలి? యథార్థంగా ఉన్నామా, న్యాయసమ్మతంగా ఉన్నానా, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నానా. ఆయన ఇచ్చాడు సాక్ష్యం యోబు 1:8 చూసి మరి స్నేహితుడు మరి యోబు యొక్క విషయంలో, అయ్యా మరి తెలంగాణ ఉంటాయి, యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎదుట భయభక్తులు కలిగి చెడుతను విసర్జించాడు, అసహ్యమైన జీవితం నుండి తప్పించుకున్నాడు. తన అనుభవ జీవితంలో మాల్యం లేకుండా తనకు కలిగి ఉండటం ఆయన నేర్చుకున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాలు చదవండి, ముగిస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాలు. వారి ఇబ్బందులను పరామర్శించడు. అది ఈ రెండు కావాలి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా, అది ఈ రోజుల్లో మాలిన్యం అంటే మన జీవితంలో కాపాడుకోవాలి. అంటే అంటీ అన్నట్లు అస్సలు ఉండకుండా పవిత్రపరచుకోవాలి. దీన్ని చేయలేప్పుడు మనం ఎంత దినదినము సిలువేయబడ్డాలో నల్లగొట్టబడ్డాలో. ఇది చేశాడు పౌలు. ఇది ఆ రోజు తిమోతికి చెప్పాడు, ఆ రోజుల్లో ఆనాటి సంఘాలు చెప్పాడు. ఇప్పుడు నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు. మనం అందరము అన్ని విషయాల్లో నష్టాల్లో ఉన్నాం, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం, వాక్యం లేదు, పరిచయం లేదు, ప్రార్థన లేదు, అన్ని కూడా ఏమైందంటే ఎవడో చేసుకుంటాను ఏమైనా. కాబట్టి ప్రభువా నన్ను వాడుకో, నువ్వు నాకు ఇచ్చావు, నేను పోగొట్టుకున్నా, నా దీపం మారిపోయింది. మత్తయి సువార్త 25లో రాయబడిన ప్రకారం నా దీపం మారిపోయింది, దాంట్లో నూనె లేదు. ఆరిపోయింది. వాళ్ళు అన్నారు, అయ్యా మాదైతే నూనె లేదు అన్నారు. అట్లా మన జీవితంలో నూనె ఉండదు. ఇప్పుడు వాక్యం కదిలిస్తే ఎంతమంది చెప్పగలమండి, ప్రార్థన చేస్తే ఎంతమంది చెప్పగలం అంటే నీలో నూనె లేదు, నీలో దీపము ఆరిపోయింది, దాన్ని వెలిగించుకోవడానికి నీలో నూనె కావాలి. కాబట్టి ఎన్ని లోపాలు ఉన్నాయి పరీక్షించుకుని, ప్రభా ఇన్ని ఉన్నాయి, క్షమించండి, వాడుకో. నాకు ఇచ్చావు ఎఫెసీ 4:13 నేను నెరవేర్చలేదు, ఎఫెసీ 4:16 నెరవేర్చలేదు, క్షమించు, నన్ను వాడుకో, నన్ను కూడా బలపరిచి వాడుకో. నీకు తగ్గట్టుకుంటా చేస్తున్న మన జీవితంలో సాక్షి జీవితం కలిగి ఉండాలి. అన్నిట్లో డిపార్ట్మెంటల్ కావచ్చు, ఓపెన్ ఏరియాలు కావచ్చు, అంటే పబ్లిక్ సమాజంలో కావచ్చు, సాక్ష్యం కలిగి ఉండాలి. అన్ని ప్రధాన వీధుల మధ్య ప్రభువుని గురించి సమరశ్రీ వల్లే యోహాను సువార్త 4:29-30 ప్రకారం విడిచిపెట్టి ఆయన కార్యాలు తెలియజేసిన సాక్ష్యం కలిగి ఉండాలి. అందరికీ దేవుని యొక్క వాక్యం చెప్పాలి. ఇది సమరశ్రీ చేసింది. ఆ సాక్ష్యం బలపడి సుకారు సమరి ప్రాంతాలు వాక్యం వెదజల్లి ప్రభు అక్కడ మరి యోహాను 4:42 ప్రకారం లోకరక్షకుడు రుజువుపరచబడ్డాడు. నిన్ను బట్టి అట్టే సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం నీలో నాలో ఉందా? తలలుంచండి, పరీక్షించుకుందాం. ఎన్నిట్లో లోపాలని పరీక్షించుకొని సిద్ధపడి బలలో పాల్పొందాం. పరీక్షించుకొని సిద్ధపడి ఆయన నుండి ఇష్టలుగా మార్చబడుతూ వస్తాం. ప్రభుత్వం